స్త్రీలింగం సా ఏషా, పుంలింగం సహ ఏషః, నపుంసకలింగం తత్ ఏతత్. ఇవన్నీ ప్రథమ పురుష. మరి నువ్వేంటి, నేనేంటి? అహం ఉత్తమ పురుష. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఉత్తమ పురుష. ఎవరైతే వింటున్నారో వాళ్ళు మధ్యమ పురుష. త్వం మధ్యమ పురుష, అహం ఉత్తమ పురుష. ఎవరి గురించైతే మాట్లాడుతున్నామో వాళ్ళు ప్రథమ పురుష. మరి మనం వాక్యాల్లో చెప్పాం కదా, ప్రథమ పురుష అంటే సహ పిబతి, సహ నయతి, సహ పఠతి, తస్ దదాతి, తి వస్తుంది కదా. మరి ఉత్తమ పురుషుడు ఏమొస్తుంది? అహం వదామి, అహం ఖాదామి, మీ వస్తుంది అహంకి. మరి త్వం, నువ్వు మాట్లాడితే త్వం ఖాదసి, త్వం పిబసి, త్వం నయసి, త్వం దదాసి. ప్రథమ పురుషులో తి వచ్చింది, ఏకవచనం మాత్రమే. వర్తమాన కాలం ప్రెజెంట్ టెన్స్. అహం వదామి ప్రెజెంట్ టెన్స్ ఏకవచనం, వదామి. త్వం పిబసి, నువ్వు తాగుతున్నావు. త్వంకెప్పుడు మధ్యమ పురుషకి క్రియాపదం చివరన సి వస్తుంది, అహంకి మీ వస్తుంది, ప్రథమ పురుషకి తి వస్తుంది. ఈ మూడిట్లో మీరు వాక్యాలు రాయడానికి ప్రయత్నం చేయండి, సరేనా? త్వం కరోసి, త్వం వదసి, త్వం చలసి, త్వం ఖాదసి. సి చెప్పాలి, అర్థమైంది కదా. మధ్యమ పురుషకి వదసి, ఉత్తమ పురుషకి వదామి, ఇతరులు ప్రథమ పురుషకి వదతి. నేనిచ్చిన వాటిల్లో మీరు రాయండి. అహం వదామి, అహం ఖాదామి, అహం పిబామి, అహం చలామి, అహం శృణోమి అని ఉత్తమ పురుషు కోసం రాసి మీ గురించి రాసుకుని, మరి మధ్యమ పురుషు కోసం రాయాలంటే త్వం చలసి, త్వం ఖాదసి, త్వం గచ్చసి ఇవన్నీ రాయండి. ఇక ఇతరుడి కోసం రాయాలి అంటే సహ గచ్చతి, సహ వదతి, తి వస్తుంది. ఇవి బాగా నేర్చుకోండి. తర్వాత మనం మధ్యలో ఏం చేస్తున్నారో రాద్దాము, ఎక్కడికి వెళ్తున్నాడో రాద్దాము. మనం సహ గచ్చతి అని పెట్టాం కదా, కుత్ర గచ్చతి, సహ కుత్ర గచ్చతి, సహ కిం ఖాదతి, ఇవన్నీ తర్వాత నేర్చుకుందాం అండి. నాకు వచ్చిన కొంచెం సంస్కృతం మీకు నేర్పిస్తాను. సంస్కృతం మన మాతృభాషకి చాలా దగ్గరగా ఉంటుంది. భగవద్గీత నేర్చుకోండి. లలిత, విష్ణు, దక్షిణామూర్తి మనం చదువుకోవచ్చు. పునః స్వః మిలామః. యుష్మాకం సాతియా.